నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ఎస్, న్యూస్ క్యాన్ సంబంధించి వివిధ వార్తాపత్రికలు మన ముందున్నాయి. మనం చూద్దాం. అంటే డైలీ వచ్చే వార్తల్లో వైవిధ్యత ఉంటుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మన ముందు ఈనాడు పేపర్ చూసుకుంటే కనుక ఈనాడులో గట్టు తెగిన ఏర్లు, నీళ్లలో ఊళ్ళు, రాష్ట్రంలో జలవిలయం, ఉప్పొంగిన వాగులు, ముంచెత్తిన వరదలు అనే వార్త ఇక్కడ హైలైట్గా కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రవాహాల్లో గురువారం 2 మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14 మంది గల్లంతయ్యారు. ఇక బుధవారం గల్లంతైన వారిలో 2 మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు, మునిగిన పంటలు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు, వరద ప్రభావిత గ్రామాలను ఇక నిలిచిపోయినటువంటి రాకపోకలనే వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ కనిపిస్తోంది. ఇక కడెం జలాశయం గేట్ల పైనుంచి పాడుతున్నటువంటి వరద నీరు, ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై వరద నీరు అనే ఒక చిత్రాన్ని వేసి దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే రికార్డు వాన 64.9 సెంటీమీటర్ల వర్షం పడినటువంటి ఒక వార్తిక రెడ్ ఫ్రంట్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతంగా చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా లక్ష్మీదేవపల్లిలో ఇది నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సీతక్క కన్నీళ్లు పెట్టుకొని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా నేను చూసాము. ఇక అలాగే ప్రాణ నష్టం జరగొద్దంటూ కూడా సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సహాయక చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లాకు 2 హెలికాప్టర్లు, అలాగే రోజంతా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే వర్షాల నేపథ్యంలో వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల్లో విద్యాసంస్థలకు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సి శాంతికుమార్కి కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త మనం కిందకు చూసుకుంటే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోషి ప్రమాణ స్వీకారం. ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి బదిలీ అయినటువంటి వచ్చిన జస్టిస్ పి శ్యామ్ కోషి గురువారం ఉదయం 10:30 తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో జస్టిస్ శ్యామ్ కోషితో పాటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వార్త ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రధానంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రధాన వార్తలు అవే కనిపిస్తున్నాయి. జలఖడ్గం అంటూ ఇక్కడ వార్తని వారు ప్రచురించారు. వరద హోరుగల్లు అంటూ ఇక్కడ ఓరుగల్లుకు సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని వేసి జలఖడ్గం అనేది ఇక్కడ హైలైట్గా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. వరుణుడి కర్రెర్ర, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరుణుడి కర్రన్నతో వస్తున్నటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక వరంగల్, ఖమ్మం జిల్లాలో అత్యంత తీవ్రంగా ఎప్పుడేం జరుగుతుందో ఆందోళనలో జనం ఉన్నట్లు, ముంపులో వరంగల్లోని 35 నుంచి 40 కాలనీలు, అలాగే మొరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన వరద, ప్రాణభయంతో ఇళ్లపైకి జనం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ధనాదాలు, చుట్టూ నీళ్లే, రంగంలోకి సైనిక్ హెలికాప్టర్, సురక్షిత ప్రాంతాలకు బాధిత తరలింపు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో 12 మంది మృతి చెందితే 7 గల్లంతు అనేది వార్త మనం చూస్తాం. అక్కడ 14 మంది గల్లంతు అయితే ఇక్కడ 7 గల్లంతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ 2 జిల్లాలకు సంబంధించి కనిపిస్తుంది. అలాగే ఖమ్మంలో జలదిగ్బంధంలో కాలనీలు ఉన్నాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ప్రధానంగా లక్ష్మీదేవిపేటకు సంబంధించి 64.9 సెంటీమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 27 ఏళ్లలో ఓ చోట ఇంతటి వర్షపాతం నమోదవడం అంటే దాదాపుగా 27 సంవత్సరాలు ఇంత వర్షపాతం ఎక్కడ నమోదు కాలన్నటువంటి ఒక రికార్డు స్థాయిలో 64.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. గత 24 గంటల్లో 11 చోట్ల 30 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. కుండపోతగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. హెచ్చరికలు ఉన్నాయి. ఈ రోజు రేపు భారీ వర్షాలు, ఉరుముల మెరుపులతో, అలాగే ఈదురుగాలు 50 నుంచి 60 కిలోమీటర్లు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం అదే దానికి అనుసంధానంగా ఎక్కువ న్యూస్ చూస్తున్నాం. పలు రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 40 వరకు దారి మళ్లింపు అనే ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మనం మరొకటి చూస్తున్నాం. దిగ్బంధంలో ఏటూరు నాగారం మండలం కొండాయి ఉన్నటువంటి పరిస్థితి. 3 భవనాలపైకి గ్రామస్తులు ఎక్కి ఆహాకారాలు చేస్తున్న రక్షించండి అంటూ ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జంపనవాగులో కొట్టుకుపోయిన 8 మంది, అలాగే కరీంనగర్లో రాత్రంతా వరదలో 60 మంది విద్యార్థులు చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీని పట్టించుకోవడం లేదంటూ సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. దీని గురించి మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. కన్నీరు పెట్టుకున్నటువంటి విజువల్స్ కూడా నిన్న హైలైట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కడెంకి సంబంధించి మరొక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. కడెంకి సంబంధించినటువంటి వార్త మన తర్వాత మన చర్చలో కొనసాగిద్దాం. వణికిస్తున్నటువంటి కడెం, ఇక్కడ ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గండిపడి కొట్టుకుపోయినటువంటి ప్రధాన కాలువ, 18 గేట్లు అతి కష్టం మీద తెరుచుకున్నటువంటి 16 గేట్లు. ఇక మరమ్మతులు చేయకపోవడంతోనే ఈ విధంగా జరిగిందని కూడా జనం ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లోల రేఖానాయకును నిలదీసినటువంటి పరిస్థితి. నేడు ప్రాజెక్టు సందర్శనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాబోతున్నట్లు కూడా ఇక్కడ వార్త ప్రచురితమైంది. అలాగే పొంగుతున్నటువంటి గోదావరి ప్రాజెక్టు అనే మరో వార్త ఇక్కడ హైలైట్గా నిలుస్తుంది. ఇక ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువ ప్రాజెక్టుల గేట్లని కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం గేట్లు తెరిచే ఉంచాలని ఏపీకి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త, హైదరాబాద్ విజయవాడపై హైవే పూర్తిగా బంద్ అయింది. దానికి సంబంధించినటువంటి చిత్రపటం ఒక
వార్త హైలైట్గా నిలుస్తుంది. జమిలీకి అడ్డంకులు వచ్చినటువంటి పరిస్థితి, అక్రమంగా కొనసాగినవంటూ కూడా అనర్హత ఎమ్మెల్యే వర్మకు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఒక వార్త మనకి ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రచురిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే వెలుగు చూసుకుందాం. వెలుగులో ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయి అంటూ ప్రధానంగా ఒక వార్త వర్షాలకు సంబంధించి ఇప్పుడు పడుతున్నటువంటి ప్రభావాలకు సంబంధించి నిదర్శనంగా కనిపిస్తుంది. ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయి ముంచెత్తినటువంటి వరద, ఉప్పొంగిన వాగులు, 14 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతైనటువంటి పరిస్థితి. గోదావరి ఉగ్రరూపం, జలదిగ్బంధం, వందలాది మంది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో రోడ్డును పడ్డ 40,000 కుటుంబాలు. రిలీఫ్ క్యాంపులకు 10,000 మంది తరలించినటువంటి పరిస్థితి. 1000కి పైగా ఇండ్లు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే నేడు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంకటాపూర్లో ఇది లక్ష్మీపూర్కు సంబంధించినటువంటి సీతక్క ములుగు ప్రాంతానికి సంబంధించి 69.4 సెంటీమీటర్ల వర్షపాతం. ములుగు జిల్లాలో వెంకటాపూర్లో అత్యధికంగా 24 ఏళ్ల తర్వాత ఇంత వర్షపాతం ఎక్కడ నమోదవలేదు. అత్యధిక రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి ప్రతి వార్త కనిపిస్తోంది. ఇక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏం చేస్తుందంటూ, చేయకపోతే రద్దు చేస్తామంటూ హైకోర్టు చెప్పినటువంటి ఒక వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై ఆగస్టు 11లోగా రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశం చేసినటువంటి ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బఫర్ జోన్లో నిర్మాణాలకు వీలేదని కూడా వ్యాఖ్య. ఇంకోటి, హైకోర్టులో వనమాకు చుక్కెదురు, ఎన్నికల చెలదాన తీరుపై స్టేకున్నో చట్టవిరుద్ధమైన చర్యలకు కొనసాగించడమని కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మధ్యంతర పిటిషన్ డిస్మిస్. అలాగే కడెం సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ చిన్నగా ఇచ్చినప్పుడు కూడా, కడెం గేట్లు ఎత్తడంలో దిగువకు ప్రవహిస్తున్నటువంటి వరద నీరు వణికించిన కడెం ప్రధానంగా వార్త కనిపిస్తుంది. మొరాయించిన ప్రాజెక్టు 4 గేట్లు, నిరుడు ఇదే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ప్రజలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమిత్ షా ప్రియాంక సభలు వాయిదా పడ్డాయని వర్షం కారణంగా బ్రేక్ పడినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ప్రియాంక సభ వచ్చే నెల 5 లేదా 7 నిర్వహించే ఛాన్స్ ఉందని ఇక్కడ మనకు ఒక వార్త దిగువన కనిపిస్తుంది. ఇంకోటి, చిల్లర రాజకీయాల మాండాలంటూ కూడా నిరుడితో పోలిస్తే వరద సమస్య తగ్గిందని కూడా కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. ఆ సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ వద్ద వరద పరిస్థితిని వీక్షిస్తున్నటువంటి సమయం తీసిన ఫోటోతో ఒక వార్త ప్రచురితమైంది. ఇక 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్ట్ దగ్గర ఏం జరుగుతుందో నాకు తెలియదని కూడా కేటీఆర్ చెప్పడం ఒక కొంతవరకు వివాదాస్పదమైంది. అడిగినటువంటి సందర్భంలో కడెం అనని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అది కూడా ఇక్కడ ప్రచురితమైంది. హైదరాబాద్ మునగలేదు, ఇమేజ్ దెబ్బతీయలేదు, మున్సిపల్ ఉద్యోగుల సెలవు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉచిత ఎరువులపై ఇచ్చిన హామీ ఏమైందని కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. బంగారు తెలంగాణలో రైతుల సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారంటూ తాజాగా నియమించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. స్టేట్ కల్తీ విత్తనాల విక్రయానికి బీఆర్ఎస్ నేతల కారణమని ఫైర్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది వార్తా పేపర్లకు సంబంధించినటువంటి ప్రస్తుతం. ఇక ఈ వార్తలకు సంబంధించి ప్రధానంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి వర్షపాతం నమోదైన నేపథ్యంలో విస్తారంగా ఎక్కడెక్కడ జలదిగ్బంధాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి. ప్రజలు చిక్కుకొని నానా అవస్థలు పడుతూ ఆహాకారాలు, అంటే దాదాపుగా వారి ఇళ్ల పైకి ఎక్కి మరీ కూడా ప్రభుత్వాన్ని వేడుకొని రక్షించమని కోరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనతో పాటు మన స్కాన్లో జాయిన్ అవబోతున్నారు. పూర్తిగా విశ్లేషణ ఆయన అందిస్తారు. ఎస్, నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్తే. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే దాదాపుగా వారం రోజులుగా వర్షం విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా వర్షాలు ఉన్నటువంటి హెచ్చరికలు ఇటువైపు వాతావరణ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ పరిస్థితులు చూసుకుంటే వర్షాలు ఎప్పుడు పడినా యథావిధి తదా ప్రజ ఒక సామెత ఉంటుంది, యథారాజా తదా ప్రజ అన్నట్టు. సో అదే పరిస్థితి కొనసాగుతుంది. వర్షాలు పడడం, మునిగిపోవడం, ప్రభుత్వం నుంచి అధికారులు మేము చేస్తున్నామని చెప్తూ ఉండడం, ప్రజలు కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి కూడా అత్యధికంగా వెంకటాపూర్లో మనం చూసుకుంటే, అంటే ములుగు జిల్లాకు సంబంధించి 69.4 సెంటీమీటర్ల వర్షపాతం. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపై మనం చర్చిద్దాం. ఎస్, దానిపై మీ కామెంట్ ఏంటి? ముందుగా తుఫాను, అల్పపీడనము, ద్రోణి, ఈ హెచ్చరికలు వాతావరణ శాఖ దారి చేసింది. గడిచిన 15 అంటే వారం రోజుల నుంచి వర్షాలు ఉంటున్నాయి వరుసగా. అంతకన్నా ముందు వారం నుంచి కూడా వాతావరణ శాఖ వర్షాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి, రాబోయే 3 రోజులు, 2 రోజులు, 1 రోజు అంటే కౌంట్ డౌన్ కూడా చెప్పింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల విషయంలో కానీ, ప్రజలను అప్రమత్త విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఓకే, అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యాలను ఏ ప్రభుత్వం ఆపలేదు. కానీ ఉన్నంతలో కొంత ప్రజలకు సాంత్వన చేకూర్చే విధంగా ఈ చర్యలకు దిగితే బాగుండేది. గతంలో తుఫాను హెచ్చరికలు కానీ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, వర్షాలు భారీగా కురిసిన వరద సంభవించే ప్రమాదం ఉందన్నప్పుడు
పునరావాస కేంద్రాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రజలు ముందుగానే తరలించే ప్రక్రియ చేపట్టారు. మీరు ఒక్కసారి మన హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ, విశాఖ మొత్తం కొట్టుకుపోతుంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా చాలా అంటే ఇప్పుడు విశాఖ మీద అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏమైపోతుంది విశాఖ పడుతున్నారు. ఆ సమయంలో విశాఖను అక్కడి పాలకులు విశాఖను కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అదృష్టవశాత్తు దాని ప్రభావం విశాఖ మీద అంతగా పడలేదు. కొంత ప్రభావం పడి పెద్ద ఎఫెక్ట్ గా అనిపించలేదు. అంటే అనుకున్నంత నష్టం జరగలేదు, అంత భారీగా కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొనలేదు. అట్లా అంటే ముందు జాగ్రత్త తీసుకుంటే కొంత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేశవరం ప్రాజెక్ట్ చెప్పుకొని ఒక షో చేస్తుంది ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ప్రాజెక్ట్ ఏమవుతున్నాయి, ఏమున్నాయి, దాని మీద పర్యవేక్షణ ఎలా ఉంది, వాస్తవ ప్రాజెక్టుల విషయంలో ఎండాకాలంలో ప్రాజెక్టులను ఎత్తి దించే గ్రీసింగ్ చేయడం కానీ ఆయిలింగ్ చేయడం కానీ వాటికి సంబంధించిన ఆ గేట్ల మరమ్మతుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటాం. తాజాగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు విషయం చూస్తుంటే అక్కడ గేట్లు ఓపెన్ కావట్లేదు. అంటే అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యంగా ఉండిపోయిందని స్పష్టం అవుతా ఉంది. అంటే ప్రభుత్వం బడ్జెట్ కేటాయిందా ఈ రకంగా జరిగిందా, లేదు అంటే బడ్జెట్ కేటాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నీటిపారుదల శాఖ ఉన్నత పర్యవేక్షణ లోపించిందా అనేది ఏదేమైనప్పటికీ కడెం ప్రాజెక్ట్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అది ఏమైపోతుందో తెగిపోతే ఒక జలప్రలయం వచ్చాను చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ ఈ సమయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడవ అంశం, పట్టణ ప్రాంతాల్లో ప్రజల సంరక్షణ కానీ వరద నీటి విషయంలో కానీ 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మూసీ పరివాహక ప్రాంతంలోని ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ నివాసితులు కానీ భవనాలు వాళ్ళని వెకేట్ చేయిస్తాం, వాళ్ళకి పునరావాసం కల్పిస్తాం, వాళ్ళ విషయంలో మాట్లాడతాం, మూసీకి భవిష్యత్తులో వరదలు రాకుండా ఆడుకుంటామని చెప్పారు. ఈరోజు మళ్ళీ 2 ఇటు ఉస్మాన్ సాగరు అటు హిమాయత్ సాగర్ 2 ప్రాజెక్టులు నిండిపోయినాయి. జంట జలాశయాలు నిండిపోయినాయి. కొన్ని గేట్లు ఎట్టారు. మరిన్ని గేట్లు ఎత్తే హైదరాబాద్ లో కూడా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. దాని విషయంలో అక్రమ నిర్మాణాలను నివారించడం కానీ వాళ్ళని తొలగించడం కానీ ప్రభుత్వం యంత్రాంగం ఏం చర్యలు తీసుకోలేదు. ఇంకా కొన్ని పెరిగినాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఇంకా కొన్ని అక్రమ కట్టడాలు వెలిశాయి. 111 జీవోను అమలు చేస్తే భవిష్యత్తు మరింత ప్రమాదకరం. అంటే ఇట్లాంటి భారీ వర్షాలు పడితే ఒకే రోజు 60 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు పడితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతం విషయంలో ఎమ్మెల్యే సీతక్క గారు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతం విషయంలో అక్కడ అధికారులను, అంటే అక్కడ ఐటీడీఏ చాలా మంది ఉంటారు. ఏజెన్సీ ఏరియాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రాజెక్ట్ అధికారులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో అసలు వీళ్ళు ఏమీ పట్టించుకోలేదన్న విషయం స్పష్టం అవుతా ఉండదు అక్కడ. అంటే మీరు అన్నట్లు అంటే సీతక్క విషయానికి వస్తే ఆమె కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆమె గతంలో కూడా కరోనా సమయంలో కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు అందించినటువంటి పరిస్థితి. అంటే ప్రజల మీద ఆమెకి మమకారం. అక్కడి నుంచి వచ్చినటువంటి నేతగా, అడవుల నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఆమెకు పేరుంది. అంటే కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే సహాయక చర్యలు చేపట్టట్లేదు, మునిగిపోయి ఇళ్ల మీదకి ఎక్కి ఆహాకారాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు కొట్టుకెళ్ళిపోయాయి. పంపించండి హెలికాప్టర్ ముర్రా అని కూడా ఆమె చేతులెత్తి దండం పెట్టిన పరిస్థితి. అంటే ఈ పరిస్థితి అంటే ముందు చర్యలు నిజంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చేపట్టుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఒక ఎమ్మెల్యే అంత దీనస్థితిలో అడిగే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఉదయం నుంచి ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో ఉదయం నుంచి వరద చుట్టుముట్టి వాళ్ళు బంగ్లాలు మిద్దెలపైకి వెళ్ళి చెట్ల మీద కూర్చొని తమ రక్షించండి జలప్రలయించండి అనుకుంటే కూడా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఉదయమే తెలిసిన వెంటనే సాయంత్రము మేము పంపిస్తున్నామని చెప్పినట్టు, హెలికాప్టర్ పంపిస్తున్నామని చెప్పినట్టు ప్రభుత్వం తెలిసిన వెంటనే పంపిస్తే మరింత బాగుండేది. కొంత వాళ్ళకు అంటే
వాళ్ళు ఉన్నటువంటి భయం కానీ అవన్నీ పోయేటి మిగతా ప్రాంత ప్రజలు కూడా కొంత భరోసాతో ఉండేవాళ్ళు. ఓ ప్రభుత్వం మన కొరకు కొంత చర్యలు తీసుకుంటున్నారు. వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, వరదలు వస్తాయి అని చెప్పినప్పుడు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కానీ మంత్రులు కానీ ఉన్నతాధికారుల సమీక్ష నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదని నా అభిప్రాయం. ఎప్పుడు నిన్నటి నుంచి సమీక్షలు మొదలు పెట్టారు. 10 రోజుల నుంచి వరదలు వానలు వస్తూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి, మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి, వరదలు వచ్చే ప్రమాదం ఉందని అంతకన్నా ముందు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. హెచ్చరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. పునరావాస కేంద్రాలను అవసరమైతే తరలిస్తాం, పునరావాస కేంద్రాలు పలానా చోట సిద్ధంగా ఉన్నాయి అని డివిజన్ల వారీగా, మండలాల వారీగా, లేదు అంటే ముంపు ప్రాంతాల్లో చాటింపు వేయించి జాగ్రత్తలు తీసుకోండి. అవసరం ఇంకోటి మనం ప్రధానంగా చూసుకుంటే 60 అంటే అక్కడ దాదాపుగా 64.9 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే 24 ఏళ్లలో, అంటే 27 సంవత్సరాలు ఎప్పుడూ కూడా నమోదవున్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అంటే ఇది ముందు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం సత్వరంగా దానికి సంబంధించినటువంటి ముందస్తు చర్యలు ఎక్కడ నిర్వహించినట్లు మనకి కనిపించాలి. ఆ లోపం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అంటే వాతావరణ శాఖ ఎప్పుడు చెప్తూనే ఉంది, ఎప్పటికప్పుడు అలర్ట్, రెడ్ అని ఆరెంజ్ అని ఎల్లో అని ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తూ ఉంది. ఏ జిల్లాలకు ఉండబోతుంది ప్రభావం, ఏ రోజు ఏ జిల్లాలకు ఏ ప్రభావం, ఎలా ప్రభావం ఉండబోతుంది అన్న విషయంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూ ఉన్నది. అయినప్పటికీ పాలకులు, నేను అదే చెప్తున్నా కదా, పాలకు ఏమాత్రం మాకు సంబంధం లేదు అన్నట్టుగా జన్మదిన వేడుకలు చేసుకుంటారు, వీళ్ళు ఇంకోటి చేసుకుంటారు, ఇంకోటి ఏది మైనార్టీ బంధు మీద పాలాభిషేకాలు చేసుకుంటారు. ఏంది ఇది? ప్రజలు ముందు ప్రజలుంటేనే కదా మనం పాలించేది. ప్రజలు సురక్షితంగా ఉండాల్సింది. ఏంది ప్రజారంజక పాలన అంటే? పాలాభిషేకాలు చేయించుకోవడం ప్రజారంజక పాలన, జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం ప్రజారంజక పాలన. ప్రజలను వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేదే ప్రజారంజక పాలన. అది పక్కకు పెట్టి మేము చెప్తున్నాము చేయండి, ముందు మమ్మల్ని పట్టించుకోండి, ప్రజల గురించి ఆలోచన చేద్దాము. అధికార యంత్రాంగం కూడా అదే స్థాయిలో వెళ్ళా ఉన్నాం. కనీసం అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులైనా అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, పరిస్థితి ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం. నిజంగా ప్రభుత్వానికి నివేదించి సహాయం రాకపోతే అప్పుడు వాళ్ళది కూడా పొరపాటు. వీళ్ళు అసలు అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయరు, అధికారులను ఆదేశించరు. ఏ స్థాయిలో, ఏ ఏరియాలో, ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి, రాబోయే వర్షం ఏ రకంగా ఉండబోతుంది అన్న విషయాన్ని వాతావరణ శాఖ విశ్లేషణ చెప్పినప్పుడు దాన్ని బేరీజ్ వేసుకొని ఆయా అధికారులను, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అప్రమత్తం చేయాల్సి ఉంది. అది చేయకపోవడంతో ఈ ఉపద్రవం. అంటే మీరు అంటుండొచ్చు, అంటే ప్రకృతి వైపరీత్యాలకి చేసినప్పటికీ కొంత మనం, ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పటికీ కొంత మనం ప్రభుత్వం తరఫున కూడా కొంత వాళ్ళ ప్రజలకు అండగా నిలవాలి కదా. ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉంది, ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం. ప్రజలను గాలికి వదిలేసి మేము పాలన చేస్తున్నాం, మీరు మీ ఇష్టముగా అనే విధంగా వివరించడం అనేది చాలా పొరపాటు. ఇసుకను ఇష్టమున్నగా తోడువేయడం. ఇంకొకటి అండి ప్రధానంగా కృష్ణమూర్తి, అంటే మీరు మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నారు, అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, పాలాభిషేకాలు చేసుకోవడానికి, బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల మీద పెట్టేది ఉంటే బాగుండేది. అంటే అలాంటి కనీస చర్యలు ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళకి, అది కూడా కనిపించట్లేదు. అంటే ఇటువైపు నుంచి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి. ప్రధానంగా నిన్న కేటీఆర్ చేసినటువంటి ఒకటి ఏదైతే కడెం ప్రాజెక్ట్ సంబంధించి వస్తే, కడెం ప్రాజెక్ట్ అంటే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఒక మంత్రిగా ఉన్నటువంటి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, చాలా బాధ్యతాయుతమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వ్యక్తి, సో అలాంటి సమాధానం చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేటీఆర్ లాంటి వ్యక్తి ఆయన ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారు. పురపాలికలు మునిగిపోతున్నాయి, ఆయన అక్కడ ఏం చేస్తో చెప్పలేదు, ఏం జరుగుతుందో కూడా ఆయన ఇంతవరకు నివేదికలు తెప్పించుకోలేదు. గతంలో హైదరాబాద్లో కుక్కలు ఖర్చి జనాలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, చిన్నారు, దాని గురించి మాట్లాడరు. నాగలవాడి కొట్టుకుపోయారు, వాటి గురించి పట్టించుకోరు.
కానీ ప్రపంచంలో ఏది జరిగినా ఆయన్ని పెద్ద రియాక్ట్ అవుతా ఉంటాం. మాట్లాడితే మళ్ళీ దేశానికి మేము ఆదర్శం, రోల్ మోడల్, ప్రపంచానికి మేము ఐకానిక్, ఈ డైలాగులు చెప్పడానికి పనికొస్తారు ఆయన. మిగతా ఏం లేదు ఆయన. ఆయన విషయంలో తన శాఖలో ఏం జరుగుతుందో ఆయన తెలియకపోవడం అనేది దురదృష్టకరం. ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఇప్పుడేగా చెప్పింది అని మళ్ళీ నిలదీస్తారు, గద్దిస్తారు. అధికారం ఉంది కదా అని. విపక్షాలు విమర్శిస్తే వాళ్ళకు కేసులు పెట్టిస్తారు, లేదంటే వాళ్ళను గతంలో మీరు చేయలేదా. ఇది అంటే వీళ్ళు మాట్లాడేది విమర్శకు ప్రతి విమర్శ కాదు కదా. ప్రజలను మనం కాపాడేందుకున్నాం కాబట్టి రేయింబవళ్ళు ఉండి అక్కడ క్షేత్రస్థాయిలో తిరగాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఒకసారి రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఆ ప్రాంతాలకు ఆయన వెళ్ళేవారు. ఇప్పుడు ఏ ఒక్కరైనా మంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరైనా వెళ్తున్నారా? ఏ మంత్రి అయినా ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఒక్క పునరావాస కేంద్రాన్ని తిరిగారా సార్ వీళ్ళు? నా లోన్ నుంచి తెలంగాణ అతలాకుతలం అవుతుంది, ఒక్క పునరావాసం సంబంధించారు సార్. మంత్రులు వెళ్ళి అక్కడ తిరుగుతుంటే అధికారులు కూడా కొంత భయం వస్తుంది. ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ మంత్రి వస్తారో ఏమంటారో, మనకి మన వైఫల్యం చెందితే మనకి ఇబ్బందులు వస్తేమో, ప్రజలు మన మీద కాంప్లైంట్ చేస్తేమో అనేది కొంత వాళ్ళకి భయం. ఇంకోటి అంటే నేను చూసుకుంటే కడెం ప్రాజెక్టు విషయంలో దాదాపుగా అంటే ఎప్పుడు వర్షపాతం నమోదవడం 18 గేట్లు అతి కష్టం మీద 16 గేట్లు తెరుచుకున్నాయి. అంటే దాదాపుగా 4 గేట్లు మినహా అంటే అంత అలాంటి స్థాయి అంటే 2 గేట్లు మాత్రమే నార్మల్గా ఉంటే 16 గేట్లు తెరుచుకోవడానికి 18 గేట్లు అంత ఇబ్బందికర పరిస్థితి. అంటే ఎంత పర్యవేక్షణ లోపం అనేది కొరబడిందో మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో కూడా అదే సమస్య ఉందని తెలిసినా కూడా ఈసారి వర్షాలు ముందస్తుగా ఉన్నాయి, ఇటువైపు మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్లు జారీ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా కనీస చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ స్పందించలేదనేది మనకి నిదర్శనంగా కనిపిస్తుంది కడెం ప్రాజెక్టు విషయానికి సంబంధించి. అంటే కేటీఆర్ చెప్పినటువంటి సమాధానం కూడా దానికి మరింత ఊతం ఇచ్చింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే ఆయన ఏంటంటే కడెం ప్రాజెక్ట్ నాకు తెలియదు అని చెవిలో కొట్టాడు. అదే వేరే మాట్లాడుంటే ఆయన ట్విట్టర్లో పెట్టేవాడు, ఈయనేం మంత్రి ఈయనేందని. అదే కేంద్ర ప్రభుత్వం మంత్రి ఏదో ఒక విషయం మాట్లాడనుకోండి, మాట్లాడతారు. దీని మీద ఎవరు మాట్లాడద్దు, తెలియదని చెప్పినామండి, సిన్సియర్ ఒప్పుకోవడం తప్ప మేము అని మళ్ళీ రేపు పొద్దున మాట్లాడిన అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒక మంత్రిగా ఉండి బాధ్యత గల మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అనుకుంటున్నామని ఆయన. కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు అనుకుంటున్నారు. ఆయన కూడా అంతే, ఆయన శాఖ తప్ప మున్సిపల్ శాఖను ఐటీ శాఖను తప్ప మిగతా శాఖలన్నింటిలో ఆయన అవగాహన ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో ఏ విషయంలో సరే లేదా ఇన్సిడెంట్ కాగానే హోంమంత్రికి ఆదేశిస్తా అంటాడు. పేపర్ లీక్ కాగానే నేను అసలు లీకే కాలేదు, ఒకరిద్దరు చేసిన పనికి రాజకీయం చేస్తున్నట్టాడు. విద్యాశాఖకు సంబంధించి ఏ విషయమైనా మాట్లాడగలరా. కానీ ఆయనకు మరి ఈ విషయం ఇరిగేషన్ శాఖ ఒక క్లిష్టమైన సమయంలో, సంక్లిష్ట పరిస్థితులలో ఒక కీలకమైన అంశం మీద అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ ప్రజలు ఒక మంత్రిని ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళు పర్యటించకుండా చేస్తున్నారు అని జరిగినప్పుడు దానికి ఆ ప్రాజెక్టు గురించి నాకు తెలియదు అది విషయం అంటే ఎట్లా. అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని ఇది ఒక తాజా ఉదాహరణ. ఇది బాధ్యత రాహిత్యమే ఖచ్చితంగా. వాళ్ళు మాకు తెలియదు అనడం అనేది, జరిగింది పరిశీలిస్తామని చెప్పి మీరు చెప్తున్నటువంటి ఇంత బాధిత రహితంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రజలు అంటే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియదు. అంటే వర్షపాతం ఎంత నమోదవుతుందో, ఎక్కడ వాళ్ళ ఇల్లు కొట్టుకుపోతాయో, ఏమవుతుందో కూడా దినదిన గణనంగా. కొంతమంది విద్యార్థులు కూడా దాదాపుగా 60 మంది విద్యార్థులు రాత్రంతా కూడా నిద్ర లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో దగ్గర ఏమవుతుంది, ఇళ్ళ పైకెక్కి కూడా వారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక దగ్గర కనిపిస్తుంది. అంటే మొత్తానికి చూసుకుంటే ఎవరు అంటే ఇప్పటికే మరణాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి, గల్లంతైపోయినటువంటి పరిస్థితి, ఇంత పరిస్థితి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సమస్యలు మేము సమీక్షిస్తున్నాం, అంతా బాగానే ఉందని కేసీఆర్ నిన్న సమీక్ష నిర్వహించడం, సి శాంతికుమార్కి ఆదేశాలు జారీ చేయడం. అంటే వర్షం పడినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే సమీక్షలు నిర్వహించి చేతులు జరుపుకునే విధంగానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. అంటే గతం నుంచి కూడా చూస్తే. కానీ ముందస్తుగానే వర్షాకాలం ముందొస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. గతంలో జరిగిన తప్పిదాలని మనం రెండోసారి ఎలా రెక్టిఫై చేసుకుందాం అనే దిశగా ఎక్కడ కూడా పరిస్థితులు కనిపిస్తుంది. వర్షం పడినా కూడా హైదరాబాద్ పరిస్థితి అదే పరిస్థితి, దాదాపుగా ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇప్పుడు అదే కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి సంబంధించి ప్రజల్లో
ఎలాంటి ఒక మెసేజ్ వెళ్ళబోతుంది అంటే ఆ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మరిన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది ప్రాంతాల నుంచి నేరుగా మీరు చెప్పినట్లు ఇందాక మాట్లాడినట్టు ఎమ్మెల్యే వస్తే కూడా నిలదీసినటువంటి పరిస్థితి, మీరు ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని కూడా నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే సార్ ఒక్కటి మనం ఇక్కడ చర్చించుకోలేము, ప్రగతి భవన్లో సమీక్ష జరిగిందని మీరంటూ నేనంటున్నాను, కానీ ఏ మీడియా కన్నా ప్రగతి భవన్ పర్మిషన్ ఇచ్చారా? ఎవరెవరో అధికారులు పాల్గొన్నారో చెప్పగలుగుతారా? ఒక ప్రెస్ నోట్ ఇస్తారు ప్రగతి భవన్ నుంచి సమీక్ష జరిగింది అని, అంతే. జరిగిందా లేదా భగవంతుడు తెలియాలి, ఆ ప్రగతి భవన్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలియాలి, అంతే. అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు? అసలు సమీక్ష తర్వాత వచ్చే నిర్ణయాలు ఏంటిది? సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వము వరద బాధితులకు కానీ, లేకపోతే వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు కానీ, లేకపోతే రోడ్ల పునరుద్ధరణ కానీ ఎంత మేర బడ్జెట్ ఇచ్చారు, ఎంత మేర నిధులు కేటాయించింది, ఏ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు, ఏ మండలంలో, అంటే సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదికలు కానీ కలెక్టర్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మేర ప్రాణ నష్టం జరిగింది, ఎంత మేర ఎవాక్యుయేషన్ చేశారు, అంటే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు, ఎంతమందిని, ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు ఏమైనా చర్చకు వచ్చినాయా సార్? పోనీ బాహ్య ప్రపంచాన్ని చెప్పారా వీళ్ళు? ఒక ప్రెస్ నోట్ వచ్చింది అంతే. ప్రగతి భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, జరిగిందా లేదా భగవంతుని తెలియాలి. అసలు జరిగిందంటారా మీరు? ప్రగతి భవన్లో జరిగిందా? ప్రగతి భవన్లో ప్రజా సమస్య మీద చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు ప్రగతి భవన్లో ప్రజా సమస్య మీద చర్చించే నాదులు ఉన్నారన్నా? ఇక్కడ సార్ మనం అంటే ప్రభుత్వం చెప్పింది మనం నమ్మాలి, విశ్వసించాలి, దాంట్లో అనుమానం లేదు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం చెప్పింది మనం నమ్మాల్సిందే, విశ్వసించాల్సిందే. కానీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. అంటే ఆ సమీక్షలో ఏవైతే వివరాలు రావాలో ఆ వివరాలను పొందుపరచకపోవడం ఇక్కడ అనుమానాలు సాగిస్తూ ఉన్నాయి. సమీక్షలో మాట్లాడుకుంటే కేసీఆర్ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా పుంకాలుగా లెక్కలతో సహా ఇంత మనం పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంత అభివృద్ధి చెందుతుంది, అందరూ ఐకాన్గా హైదరాబాద్ వైపే చూస్తున్నారు అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవంగా లేదు. కనీసం పేదలకు గుడ్డ అంటారు, అలాంటి పరిస్థితి కూడా కనీసం ఇంకొకటి మాట్లాడుకోవాలి. గుడ్డ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి సంబంధిస్తే వాళ్ళు ఈత కొట్టి మరి ఆ ప్రాంతానికి సంబంధించిన నిరసన తిప్పినటువంటి పరిస్థితి కూడా కొన్ని ఏరియాలో కనిపిస్తుంది. అంటే డబుల్ బెడ్రూమ్ ఎంత నాసిరకంగా కడుతున్నారో చాలా వరకు బాహాటంగా చెప్పుకున్నాం, మేము ప్రభుత్వానికి పేదల కోసం డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నాం. ఇంతవరకు పూర్తి స్థాయిలో అందినటువంటి పరిస్థితి లేదు. అది వేరే టాపిక్ అయినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి వర్షాలు అంటే చెరువుల్లో నిర్మించి మాకు ఇస్తున్నారు, ఇప్పుడే ఇలాంటి ఉంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటామని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, అంటే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వర్షాకాల నేపథ్యంలో ఇటువైపు అధికార యంత్రాంగం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైనటువంటి విషయం అయితే మాత్రం జనాల నుంచి వస్తున్నటువంటి స్పందనగా కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం ఎక్కడ చూసుకున్నా వర్షపాతంతో నిండిపోయినటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి ఆహాకారాలు చేస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం కూడా ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వంతో పాటు మనం కూడా చొరవ తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మరికొన్ని రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ ఫోన్స్కి దూరంగా ఉండడం, ఒక వైద్యానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకి కాల్ చేసి ముందస్తుగా మీ యొక్క సమాచారాన్ని మీ పరిస్థితి ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ సురక్షితంగా ఉండే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ మా అమ్మా న్యూస్ తరపు నుంచి కూడా మేము చెప్తున్నాం, ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి, మేము దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇది ఇవాల్టి న్యూస్ స్కాన్కు సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపై. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ స్కాన్. రేపటి న్యూస్ స్కాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.